హాయ్ ఫ్రెండ్స్, మీ ముందు మాధవి మీ ముందుకు కోడిగుడ్డు ఉల్లిపాయ కూరతో మీ ముందుకు వచ్చాను. తయారు చేసి చూపిస్తాను. నూనె 2 గంటలు వేసాను. 2 గంటలు కోడిగుడ్లు వేపుకుందామండి. గుడ్లు వేగిపోయినాయండి, తీసుకున్నాం. ఈ కాగిన నూనెలో ఉల్లిపాయలు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసాను, వేయించుతాను. ఏగటం కోసం కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి కదా, అందుకే వేస్తున్నాను. ఒకటి పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను. 1 స్పూను పసుపు వేద్దాం. కాస్త మగ్గినాయండి. ఇందులో అల్లం పేస్ట్ వేద్దాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇవ్వండి, మంచిగా టమాటా ముక్కలు వేగిపోయి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. టమాటా వేద్దాం. మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్నామండి. చక్కగా అన్నీ వేగిపోయినాయండి. కారం వేసుకుందాం. కొంచెం 2 స్పూన్లకి తగ్గించేస్తున్నాను. చూసారండి ఎలా మగ్గిపోయిందో. మంచిగా మగ్గిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.